స్టేషన్ లో సుష్టుగా భోంచేసేవాళ్ళం, హాయిగా పడుకునేవాళ్ళం. చిచ్చి, ఈ అడవిలో కనీసం మంచినీళ్ళు కూడా కరువైపోయి. సార్, నా దారిని నేను పోతాను సార్. నాకు ప్రమోషన్ వద్దు, ఏమీ వద్దు. పవన్ కళ్యాణ్ లో ఫీల్ అయిపోతున్నాడు. ఏం సార్, అంత సీరియస్ గా చూస్తే మేమన్నా భయపడిపోతాం అనుకుంటున్నారా? ఎందుకు సార్ కొట్టారు? అమ్మో, నాకు ఫేస్ రీడింగ్ తెలిసిన సంగతి మర్చిపోయావా? పెచ్చ వేషాలు వేశావంటే నేను పిట్టను కాల్చినట్టు కాల్చి పారేసి ఈ అడవిలో జంతువులకి టిఫిన్, లంచ్, డిన్నర్ అరేంజ్ చేస్తాను. ఆ తర్వాత రేపు పొద్దున పేపర్ లో ఎన్కౌంటర్ అని చెప్పి పెద్ద పెద్ద అక్షరాలతో వేయించేస్తాను. బీ కేర్ఫుల్. వేయించినా వేయిస్తాడు, నువ్వు రెచ్చిపోకరా. సార్, వాడికి నేను చెప్తాను సార్, మీరు కూల్ అవ్వండి సార్. సార్, ఎక్కడికి సార్? ఎక్కడికి వస్తావా? అది మీ పనికి రా, తొందరగా వెళ్ళండి. యాభై జర్నీ. ఈ టైంలో ఎవడ బస్సు? కమిషనర్ గారు, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ నైట్ సార్. తెలియలేదు సార్. తెలిసింది సార్, తెలిసింది సార్. ఉన్నారు సార్, అడవిలో ఉన్నారు సార్, కానీ మనకి ఇంకా దొరకలేదు సార్. ఎస్ సార్. నో సార్. సార్, ఓహో, నెట్వర్క్ కట్ అయిపోయింది. నేను కావాలని కట్ చేసి అనుకుంటాడో ఏమో. నెట్వర్క్ కట్ అయిందా? ముందు నీ పని చెప్తాను. నమస్కారం సార్. ఏంటి సార్, మీరు ఫోన్ మాట్లాడుతూ కట్ చేశాడా ఏంటి? నెట్వర్క్ పనిచేయట్లేదు. మరి నా ఫోన్ పనిచేస్తుంది కదా సార్. ఎవరు కమిషనర్ గారా? మీరు ఉండండి. మరి నేను కావాలని కట్ చేశానని చెప్తావే. విన్నారు సార్, మమ్మల్ని ఎలా దబాయిస్తున్నాడో. ఏంట్రోయ్, నన్ను ఇరికించాలని చూస్తున్నావా? లేకపోతే ఏంటి, వాడిని అమాయకం చేసి ఇష్టం కొట్టి మాట్లాడతారా? పాటు మాటికి గన్ తీసి బెదిరిస్తారా? ఏంటండి, కానిస్టేబుల్ అంటే లోకుగా కనబడతావా? ఐఎమ్ ఏ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఎవడైతే నాకేంటి? సార్ విన్నారా సార్, హీరో రాజశేఖర్ లాగా ఎవడైతే నాకేంటంటున్నారు సార్. కట్ చేయమైనా కట్ చేయి. కమిషనర్ దగ్గర నా పరువు తీమాకండ్రా. నాకు బుద్ధి వచ్చింది కదా, మీరు చెప్పినట్టే ఏంటాను. పదండి పదండి వెళ్దాం, పదండి 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 వెళ్దాం రండి. నుంచి చూడు ఎలా ఆడుకుంటాం. అమ్మా అమ్మా, నా మాట అయినమ్మా. ఎందుకమ్మా మీకు ఇంత రిస్క్? ఊరుకో శాంతమ్మా. ఆడిట చేస్తున్నప్పుడు నేను ఇట చేస్తే తప్పే లేదు. డ్రైవర్, అమ్మా కార్ది. ఏంటే, ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడ ఇట్లా జరుగుతున్నప్పుడు నేను ఎక్కడికి వెళ్తా నీకెందుకురా? చెప్పేదేదో సూటిగా చెప్పు. ఏం చెప్పను, మనసున్న అడిగైతే అర్థమవుద్ది. మీకు చెప్పే నేను నిర్ణయానికి వచ్చాను. ఏ నిర్ణయం? వెళ్ళిపోవాలని నిర్ణయానికి. ఎక్కడికి? నా మనవరాల దగ్గరికి. ఎక్కడుందో తెలుసా నీకు? అడవిలో ఉందని మీరే కదరా చెప్పుకుంటున్నారు. అంటే అడవిలోకి వెళ్ళడం నిర్ణయించుకున్నావు అన్నమాట. అవునరా? పిచ్చి పట్టిందా? అవునరా, నాకు పిచ్చే పట్టుద్ది. నా మనవరాలు లేకపోతే నాకు పిచ్చి పట్టుద్ది. పొద్దున్నే లేచిన దగ్గర నుంచి నాయనమ్మ బ్రష్ ఇవ్వు, నాయనమ్మ పేస్ట్ పెట్టు, నాయనమ్మ కాఫీ ఇవ్వు, నాయనమ్మ టిఫిన్ పెట్టని ముద్దుగా మాట్లాడే నా మనవరాలు లేకపోతే నాకు పిచ్చి పట్టుద్దిరా. నువ్వు ఎట్టాకు తీసుకురావని నాకు అర్థమైంది, అందుకే నేనే తెగించాను. అది కాదే నేను చెప్పేది. నువ్వు మాట్లాడు, నేను ఎట్టాక మాట్లాడతాను. నువ్వు కార్తీరా. నేను చెప్పేది వినమ్మా. వినరా, నువ్వేం చెప్పినా విన్నావు. డ్రైవర్, కార్తీ. ఏరా, మా వాడు చెప్తేనే వింటారా? నేను చెప్తే వినరా? అట్లయితే నేను నడిచేపోతా, చచ్చిపోయినా పర్వాలేదు. ఎన్నో ఎన్నో ఎన్నో. అమ్మా, నీ ఒక్కదానికి ప్రేమ ఉందనుకున్నావా? నాకు లేదా? ఒక తండ్రిలా, ఒక మగాడిలా రోజు నీలా నేను ఏడవలేనమ్మా. రోజు ఏ ఫోన్ వచ్చినా నా కూతురు కలగల మాట్లాడే గొంతు వెనక చిత్రం అనిపిస్తున్నానే. ఏ ఫోన్ వచ్చినా తందే అనుకుంటున్నాను. అమ్మా, నీ కొడుకు కళ్ళల్లో నీళ్ళు ఎప్పుడైనా నువ్వు చూసావా? నా కూతురు మీద నాకు ప్రేమ లేదనుకుంటున్నావా? అమ్మా, For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.